ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అన్నమయ్య జిల్లా ఉందా పోయిందా? దేశంలోనే మొదటిసారిగా ఒక జిల్లాని రద్దు చేసేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఇది నిజమేనా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో రాయలసీమలో సమగ్రమైనటువంటి మార్పులు జరిగాయి. ఆ క్రమంలోనే ఇక్కడ ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్ మదనపల్లి జిల్లా ఏర్పాటు అనేటువంటి అంశం. అయితే దాన్ని పక్కకు వదిలేసి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే, ఏవైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో యథాతథంగా వాటిని ఆ నియోజకవర్గాల నుంచి జిల్లాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లాల ఏర్పాట్లు జరిగినాయి. సో అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ పరిపాలనా పరంగా వచ్చినటువంటి సమస్యని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే ఈ జిల్లాను విభజించారు. ఇది అరకు పార్లమెంటరీ నియోజకవర్గం. ఇంత పొడవున ఈ చివరి నుంచి ఈ చివరి ఆంధ్రప్రదేశ్లో గోదావరి తీరం నుంచి గోదావరి లోయ నుంచి ఆ చివరి వరకు ఉన్నటువంటి దీన్ని 2 జిల్లాలుగా విభజించారు. అది మినహా మరొక మార్పు లేదు. సెంటిమెంటల్గా కానీ అలానే సాంస్కృతికంగా కానీ సంబంధాలతో కానీ బాంధవ్యాలతో కానీ అభ్యంతరాలతో కానీ చారిత్రక ఆధారాలతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ మార్పులు చేసేటువంటి క్రమంలో అన్నమయ్య జిల్లాకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మదనపల్లి జిల్లా ఆవిర్భావం అనేటువంటి చర్చ మొదటి నుంచి జరిగింది. కానీ అన్నమయ్య జిల్లానే పునర్వ్యవస్థీకరించి మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాని మలుస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ప్రదేశంలో వస్తుంది. అయితే అందులో ఏం మార్పులు జరిగినాయి అనేది గవర్నమెంట్ రిపోర్ట్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇది వైఎస్ఆర్ కడప జిల్లాకి సంబంధించినటువంటి నివేదిక. అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏమేమి మార్పులు ఉన్నాయి, అలానే ఈ అన్నమయ్య జిల్లాలో ఏమేమి మార్పులు వస్తున్నాయి, సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ముఖ్యంగా వస్తున్నటువంటి మార్పులు ఏంటి, దాన్ని విశ్లేషించేటువంటి ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసినటువంటి అంశం ఇది. సో దీన్ని ఒకసారి మనం చూస్తే కనుక అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం, అన్నమయ్య జిల్లాలో షిఫ్టింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ రాయచోటి టు మదనపల్లి ఇది జరిగింది. అంటే అన్నమయ్య జిల్లా పేరు మీద కానీ అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తున్నట్టు కానీ ప్రభుత్వం ఎక్కడా చర్చించలేదు. ప్రభుత్వం చర్చించింది అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశం. అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎట్ మదనపల్లి అనేటువంటి ఈక్వేషన్తో తీసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ని షిఫ్ట్ చేయాలి. రాయచోటిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం రాయచోటి ఇక్కడ ఉంది. ఇది మొత్తం జిల్లా. రాయచోటి ఇక్కడ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అది దూరంగా ఉండేటువంటి ప్రదేశం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ప్లస్ చారిత్రకంగా కూడా మదనపల్లి కేంద్రంగా జిల్లా అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మదనపల్లి జిల్లా అని పేరు పెట్టేస్తారనుకున్నాం. కానీ ఆ పని చేయలేదు. హెడ్ క్వార్టర్స్ని మదనపల్లికి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అలానే కొన్ని మార్పులు చేసింది. ఇక్కడ దూరంగా వస్తున్నటువంటి కొన్ని నియోజకవర్గాలను కూడా కట్ చేసింది. అవేంటి అనేది మనం చూద్దాం. ఇది రాయచోటికి సంబంధించి. ఇది రాయచోటి. ఇదంతా కూడా అన్నమయ్య జిల్లా కిందకి వస్తుంది. రైల్వే కోడూరు, రాజంపేట ఇవన్నీ వస్తుంది. రాయచోటి ఇటు చివరి ఉంటుంది అనమాట. ఇటు చివరి నుంచి అందరూ అటు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ పరిస్థితి లేకుండా ఉండడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది. మెర్జింగ్ ఆఫ్ చౌడేపల్లి, పొంగనూరు ఆఫ్ పలమనేరు రెవెన్యూ డివిజన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ టు మదనపల్లి రెవెన్యూ డివిజన్స్ ఆఫ్ అన్నమయ్య అలియాస్ మదనపల్లి డిస్ట్రిక్ట్. సో ఇందులో ఒక నిర్ణయం, కీలకమైన నిర్ణయం ఏంటంటే పొంగనూరుకి చెందిన అంటే చౌడేపల్లి, పొంగనూరు ఆఫ్ పలమనేరు రెవెన్యూ డివిజన్, ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏరియాస్, వాటిని మెర్జ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మెర్జింగ్ ఆఫ్ సదుం, సోమల ఆఫ్ పలమనేరు రెవెన్యూ డివిజన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ టు పీలేరు రెవెన్యూ డివిజన్. ఇక్కడ ఈ నిర్ణయం రెవెన్యూ డివిజన్లో ఈ పలమనేరు నుంచి తీసినట్టుగానే ఇక్కడ కూడా చిత్తూరులో ఉండేటువంటి ఈ పలమనేరు దాన్నే తీసి దీన్ని పీలేరుకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ పూర్తిగా ఈ డివిజన్ పలమనేరు రెవెన్యూ డివిజన్ కనుమరుగు అయిపోయినట్టు ఇటు అటు బట్వాడా చేశారు అనమాట. ఇక మెర్జింగ్ ఆఫ్ పీలేరు, గుర్రంకొండ, కలకడ, అలానే కంభంవారి పల్లె ఈ మండలాల్ని రాయచోటి టు పీలేరు, రాయచోటి నుంచి పీలేరుకి కొత్త రెవెన్యూ డివిజన్ని చేసి పీలేరుకి అటాచ్ చేశారు. సో ఈ మార్పు జరిగింది. ఇది ఒక మార్పు. దీని తర్వాత దీని జాగ్రఫీ ఎలా మారబోతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే మార్పులకు సంబంధించి 2-3 ప్రతిపాదనలు చేసి ఇంకొకటి కడప జిల్లాకి ఇచ్చినటువంటి నిర్ణయం, రిటెన్షన్ ఆఫ్ సిద్ధవటం, ఒంటిమిట్ట మండల్స్ ఇన్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. వైఎస్ఆర్ కడప జిల్లాలోనే సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. మెర్జింగ్ ఆఫ్ రాజంపేట రెవెన్యూ డివిజన్ విత్ రాజంపేట, నందలూరు, వీరవల్లె, అలానే టీ సుందుపల్లె మండల్స్ ఇంటూ వైఎస్ఆర్ కడప. రాజంపేటతో కలిపి ఉన్నటువంటి ఈ 4 మండలాలతో కడప జిల్లాలోకి ఈ భాగాన్ని మెర్జ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అంటే
రాజంపేట అనేది ఫస్ట్ రాజంపేట జిల్లా అనుకున్నారు, అన్నమయ్య జిల్లా అయింది. అక్కడి నుంచి రాజంపేటని షిఫ్ట్ చేస్తూ కడపలోకి తీసుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక్కడ మనకు స్టోరీ అర్థమవుతుంది క్లియర్గా. ఈ 2 మార్పులు చేసిన తర్వాత మదనపల్లి జిల్లాకి సంబంధించి ఇంకా మదనపల్లి అనేది కేవలం హెడ్ క్వార్టర్స్ మాత్రమే, అది అన్నమయ్య జిల్లాని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అవడానికి అవకాశం లేదు. సో ప్రభుత్వ నివేదిక చెప్తున్నటువంటి అంశం ప్రకారం అన్నమయ్య జిల్లా కనుమరుగు కాలేదు. అన్నమయ్య జిల్లా యథాతథంగా కాకుండా పునర్వ్యవస్థీకరించిన రూపంలో కొనసాగుతుంది. దానికి హెడ్ క్వార్టర్స్గా మదనపల్లి వ్యవహరించబోతుంది. ఈ మార్పులకి అందరూ కూడా ఆమోదం తెలిపారు కాబట్టి జనవరి 1 నుంచి ఈ కొత్త రూపంలో ఉన్నటువంటి మదనపల్లి జిల్లా ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. 2 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఉన్న జిల్లాను పునర్వ్యవస్థీకరించారు. సో 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని జనవరి 1, 2026 నుంచి మనం చూడబోతున్నాం.